హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ కొత్త రూల్స్, సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ విషయంలో జరిగినటువంటి కాంట్రవర్సీ దేశవ్యాప్తంగా చాలా మంది పిల్లలు డిప్రెషన్ గురవటం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ రీచ్ కాకపోవడంతో ఎంతో మంది బాధపడటం, అదే విధంగా పేరెంట్స్ కూడా దాని మీద కోపపడటం, సిబిఎస్ఈ విధానాల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడం జరిగినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ సిబిఎస్ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం సిబిఎస్ఈ బోర్డు తీసుకుంటుంది అనేటువంటిది మనం వేచి చూద్దాము. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో సిబిఎస్ఈ మోడరేషన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది వివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో సిబిఎస్ఈ మ్యాథ్స్ వాళ్ళు జరిగినటువంటి ఇబ్బంది సైన్స్ పేపర్ మీద క్యారీ కాకుండా మనం పిల్లలకి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఈ 2-3 రోజులు కూడా వాళ్ళని మనం గైడ్ చేయాలనేటువంటి విషయాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే రీసెట్ యువర్ మైండ్. మ్యాథమెటిక్స్ ఆ టఫ్నెస్ గురించి, మ్యాథమెటిక్స్ వల్ల ఎదురైనటువంటి నెగటివ్ ఎక్స్పీరియన్స్ క్యారీ కాకుండా, ఆ ఫియర్ క్యారీ కాకుండా, దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయకుండా ఇక్కడ మనం మొట్టమొదటిగా పిల్లల్ని సేఫ్ గార్డ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఎట్లాగా అంటే జరిగింది నెక్స్ట్ వచ్చేటువంటి సైన్స్ పేపర్ మరలా 80 మార్క్స్, మరలా ప్రయాణం కొత్తగా మొదలు కాబోతుంది అనేటువంటి ఒక పాజిటివ్ పాజిటివ్ వే ఆఫ్ థాట్ ని మనం ఇన్కల్కేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది ఫిజిక్స్ ఆర్ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ ఆ బయాలజికల్ సైన్స్, ఈ 3 విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటిలో పాటించాల్సినటువంటి జాగ్రత్తల్లో మొట్టమొదటిగా ఫిజిక్స్ కి సంబంధించి న్యూమరికల్స్, కాన్సెప్ట్స్ రెండు కూడా విన్ టు విన్ అంటే హ్యాండ్ టు హ్యాండ్ ప్రిపరేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా కెమిస్ట్రీ విషయంలో రియాక్షన్స్, లాజిక్ వీటి మీద ప్రాధాన్యత, బయాలజీ విషయంలో కీవర్డ్స్, డయాగ్రామ్స్, థియరీ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ ప్రజెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక మూడో పాయింట్ పర్టికులర్లీ ఫిజికల్ సైన్స్ విషయంలో ప్రతి క్వశ్చన్ లో అవసరమైన చోట ఫార్ములాని రాయటం, ఏ యూనిట్స్ అయితే ఉన్నాయో వాటిని క్లియర్ గా రాయటం, మూడవది అవసరమైన చోట డయాగ్రామ్స్ ప్రజెంట్ చేయటం. ఇది ఫిజిక్స్ విషయంలో జాగ్రత్త పాటించాల్సినటువంటి అంశం. ఇది మూడో పాయింట్. ఇక లాస్ట్ పాయింట్, నాలుగో పాయింట్ ఏమిటంటే సిబిఎస్ఈ లవ్స్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్. రెండవది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దాట్ అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్, ఈ బేస్ మీద యూజువల్ గా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మోర్ అండర్స్టాండింగ్, చక్కటి ప్రిపరేషన్ చేస్తే వీటిని ఈజీగా రాయగలుగుతాం. సో కాబట్టి రాబోయేటువంటి సైన్స్ ఎగ్జామ్ ద బెస్ట్ పాసిబుల్ వేలో రాయాలని అందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ థ్యాంక్ యూ.